టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి తమకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని సిట్ తెలిపింది. ఒకే మండలంలో 100 మంది పాస్ అయినట్లుగా ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఆ ఆరోపణలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఆధారాలు సమర్పించలేదని సిట్ అధికారులు ప్రకటించారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. న్యాయపరమైన సలహాలు తీసుకొని రేవంత్ పై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి తమకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని సిట్ తెలిపింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, రేవంత్ రెడ్డి ఏమో సిట్ కార్యాలయం లోపలికి వెళ్లి ఆధారాలన్నీ కూడా సమర్పించరని చెప్పారు. ఇక్కడ సిట్ చూసుకుంటేనేమో ఆధారాలు ఏమీ సమర్పించలేదు అని చెప్తోంది. సో ఏం జరుగుతోంది? సౌజన్య, దీన్ని చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఒక ఆరోపణ చేశాడు. ప్రధానంగా ఒకే మండలంలో 100 మంది ర్యాంకులు సంపాదించారు. దీని వెనకాల రాజకీయ పొలిటికల్ మోటివ్ ఉందని చెప్పి అతను ఆరోపణ చేశాడు. అయితే దీనికి సంబంధించి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళ ఆధారకచ్చి హాజరయ్యి పూర్తి ఆధారాలు సమర్పించాలని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఇచ్చిన నోటీస్కి రేవంత్ రెడ్డి ఇవాళ కొద్దిసేపటి క్రితమే హాజరయ్యి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న సమయంలో అతను పూర్తిగా చాలా విషయాలు చెప్పడం జరిగింది. సిట్కు నేను పూర్తి ఆధారాలు సమర్పించాను, వాటి మీద ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నానని అతను ప్రకటించాడు. అయితే సిట్ అధికారులు మాత్రం సిట్ నుంచి వస్తున్న సమాచారం వరకైతే రేవంత్ రెడ్డి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, అంతేకాకుండా కేవలం వచ్చి తన పొలిటికల్ మోటివ్ని మాత్రం చెప్పిపోయాడు. అంతేకాకుండా ఎలాంటి ఆధారాలు తాము సమర్పించమని చెప్పినప్పటికీ ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా కేవలం పొలిటికల్ మోటివ్ గా అతను వచ్చిపోయారని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా కేవలం తన దగ్గర ఉన్న కొంచెం ఏదో జనరల్ ఉన్న కొంత సమాచారం మాత్రం ఇచ్చేసి అతను వెళ్ళిపోయాడు. పూర్తిగా ఏదైతే 100 మంది ర్యాంకులు వచ్చాయని చెప్పారో దానికి సంబంధించిన సమాచారం మాత్రం అతను ఇవ్వలేదని చెప్పి చెప్పడం జరిగింది.